హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ విజయవాడకు సంబంధించి గ్రూప్ 1 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. మనం ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 12/2023కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఇది వచ్చేసి లిమిటెడ్ అండ్ జనరల్ రిక్రూట్మెంట్ అండి. అది కూడా ఇక్కడ క్లియర్ కట్గా కమిషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే, ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ the candidates are shortlisted for the group 1 services under the meritorious sports quota were called for the certificate verification on 17/6/2025 to decide their eligibility and assign the priority కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించి అప్లికేషన్ పెట్టారో అండ్ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ వచ్చేసి 17/6/2025 నాడైతే క్లియర్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ 42 క్యాండిడేట్స్ and 37 candidates are attend for certificate verification and submitted their sports certificates and they were forwarded టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాప్కి అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఈ 37 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ మనకు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది అటెండ్ అయితే కావడం జరిగింది. ద టెక్నికల్ కమిటీ ఆఫ్ శాప్, ఏదైతే శాప్ ఉందో ద టెక్నికల్ కమిటీ ఆఫ్ శాప్ ప్రిపేర్ ఏ టెంటేటివ్ ప్రియారిటీ లిస్ట్ అండ్ రిజెక్షన్ లిస్ట్ విత్ ద డీటెయిల్ రిమార్క్ ఆఫ్ దేర్ ఆఫ్. అంటే ఏదైతే మనకు ఈ 37 క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో వీటికి సంబంధించి శాప్ వచ్చేసి మనకి టెంటేటివ్ ప్రియారిటీ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ దీనికి సంబంధించి రిజెక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాన్ని లింక్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు ఎంతమంది రిజెక్ట్ అయ్యారనేసి, ఏ విధంగా రిజెక్ట్ అయ్యారనేసి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అక్కడ చెక్ చేయండి మీరు క్లియర్ కట్గా. అండ్ ఇక్కడ ఈ మీకేమైనా ఇంకా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వీటికి సంబంధించి రిజెక్టెడ్ అయిన క్యాండిడేట్స్కి అండ్ దానికి సంబంధించి ద లిస్ట్ ఈజ్ పోస్టెడ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్. ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు సబ్మిటర్ దే గ్రీవియన్సెస్ కానీ అబ్జెక్షన్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఈ మెయిల్ ఐడికి అయితే మీరు ఖచ్చితంగా 21/7/2025 నాటికి అప్ టు మనకు 10 AM వరకు లోపు మీరు ఖచ్చితంగా గ్రీవెన్స్ పెట్టాలనుకుంటే ఈ మెయిల్ ఐడికి అయితే గ్రీవెన్స్ అనేది పెట్టొచ్చండి. దానికి సంబంధించినటువంటి ఫుల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను క్లియర్ కట్గా. ద గ్రీవెన్స్ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ యాజ్ ఆన్ డ్యూ డేట్ విల్ బీ ఓన్లీ ఫర్ రిఫర్డ్ టు శాప్ ఫర్ ఫైనల్ కన్సిడరేషన్ అండి. శాప్ వచ్చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది, టీజీపీఎస్ అని ఏపీపీఎస్ అయితే కాదు. అండ్ ఇఫ్ నో అబ్జెక్షన్స్ ఆర్ రిసీవ్డ్ అండి, ఇట్ విల్ బీ కన్స్ట్రక్టెడ్ ద లిస్ట్ యాజ్ ప్రిపేర్డ్ హోల్ టు గుడ్ బట్ ద సేమ్ విల్ బీ ఫార్వర్డెడ్ టు శాప్ ఫర్ ఆన్వర్డ్స్ ట్రాన్స్మిషన్ టు ద గవర్నమెంట్ లెవెల్ అండ్ కమిటీ ఫర్ ఫైనల్ ప్రియారిటీ లిస్ట్ అండి. ఖచ్చితంగా ఏమైనా అబ్జెక్షన్స్ లేకుంటే మాత్రం అదే లిస్ట్ని ఫైనలైజ్ అయితే చేస్తుందని కూడా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇదే లిస్ట్ని కూడా శాప్కి ఫార్వర్డ్ చేస్తుంది. శాప్ వచ్చేసి గవర్నమెంట్కి కమిటీకి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ప్రియారిటీ లిస్ట్ అనేది ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి గ్రూప్ 1 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎర్లర్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీకు క్లియర్గా అనేక రకాల వీడియోస్ అనేది చేస్తూ వస్తున్నాను. అండ్ ఏపీపీఎస్సీ కాకుండా నార్మల్గా మనకు సెంట్రల్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ముఖ్యంగా మనకు ఏపీకి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి జాబ్కి సంబంధించి అప్డేట్ అనేది చేస్తూ ఉంటున్నాను. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కూడా వీడియోని అయితే ఇంతవరకు అయితే చూడండి, అప్పుడే వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.